భారతదేశము 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి కూర్చిన మన రాజ్యాంగం లిఖితపూర్వకమైన అతిపెద్ద రాజ్యాంగము. మన రాజ్యాంగము 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. కులమత లింగ వివక్ష లేకుండా భారత రాజ్యాంగం వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఓటును నిర్బంధం చేయాలని నా కోరిక. అంతరిక్ష ప్రయోగాలు, వైమానిక రంగం, ఆర్థిక పరిస్థితి, వందే భారత్ రైలు వంటి అంశాలలో మన దేశం గణనీయ అభివృద్ధిని సాధించినాము. అయినా విద్య, వైద్యం, అందరికీ జీవిత బీమా, గృహ అవసరాలు వంటి వాటిలో చాలా వెనుకబడి ఉన్నాము. జనాభాతో పాటు నిరుద్యోగం కూడా పెరిగింది. సబ్సిడీ ఆహారము, సబ్సిడీ ధాన్యం కొరకు ప్రజలు లైన్లో ఉంటున్నారు. తమ పంటకు మద్దతు ధర కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. అంటే చేయాల్సింది చాలా ఉందన్నమాట. అభివృద్ధి ఫలాలు భారతీయులందరికీ అందడం లేదు. దేశ చరిత్రలో 70 సంవత్సరాలు సముద్రంలో సింధువు లాంటివి. సాధించాల్సింది చాలా ఉంది. దేశ రాజ్యాంగంతో పాటు ప్రభుత్వ రంగ వ్యవస్థను, దేశ సమగ్రతను కాపాడుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిద్దాం. లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ ఇండియా రిపబ్లిక్.